అంబేద్కర్ భవనంలో ఆదాల అనుచరుడు మీడియా సమావేశం. నెల్లూరులోని అంబేద్కర్ భవనంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరుడు వెంకటస్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటస్వామి మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నయవంచకుడు అని తన చేత యూట్యూబ్ ఛానల్ పెట్టించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వ్యక్తిగతంగా, మానసికంగా, రాజకీయంగా దెబ్బకొట్టేలా పోస్టులు పెట్టించారని ఆరోపించారు. ఇప్పుడతను పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నాడని, ఇంతకాలం అలాంటి వ్యక్తిని నమ్ముకున్నందుకు తన జీవితం నాశనమైందని బాధ వ్యక్తం చేశారు. ఆదాల ప్రభాకర్ రెడ్డిని నమ్మి ఎవరూ బాగుపడరు అని ఈ సందర్భంగా హెచ్చరించారు. నా పేరు రేవూరు వెంకటస్వామి. నేను గత కొన్ని సంవత్సరాలుగా నెల్లూరు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఆయన కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన పనుల్లా చేశాను. నేను దళిత వర్గానికి చెందిన వ్యక్తిని, కానీ ప్రభాకర్ రెడ్డి గారు నమ్మిన నాయకుల్ని నమ్మే పరిస్థితి ఉండదు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక నైవంచకుడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒక మోసగాడు. ఆదాల ప్రభాకర్ కోసం పనిచేసి నా సర్వస్వం దారిపోస్తే ఈరోజు నా మీద కేసులు పెట్టిస్తేనే విధిస్తున్నాడు. నన్ను దొంగ అందరినీ దోచుకుంటున్నామని, మోసం చేస్తున్నామని వ్యాఖ్యానించడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను నా కుటుంబానంతరినీ కూడా కేవలం ఆయన దగ్గర ఆయన ఉన్న విశ్వాసం పనిచేసిందని ఈరోజు నా మీద కేసులు పెడతానని ఒక దొంగగా నేను ముద్ర వేసి భయపెడుతున్నాడు. ఈ క్రమంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి సన్నిహితురాలైన 24వ డివిజన్ చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లూరు లక్ష్మీరెడ్డితో కలిసి నా మీద తప్పుడు ఆరోపణలు చేయించి నన్ను బెదిరిస్తున్నాడు. ఆయన నా చేత అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీసిన గౌరవ ప్రజెంట్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా ఆయన్నే తిట్టడానికి ఈ కల్లూరి లక్ష్మీరెడ్డి గారితో కలిసి యూట్యూబ్ ఛానల్ను పెట్టించి శ్రీధర్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో దూషించడమే మా పని అని చెప్పారు. ఆ విధంగా చెప్పిన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంతో లక్ష్మీరెడ్డి గారితో యూట్యూబ్ ఛానల్కి 40 లక్షల దాకా ఖర్చు అయింది. దానికి అయిన ఖర్చు తిరిగి ఇవ్వాలని నన్ను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బెదిరించి భయపెట్టి 10 మంది రౌడీలతో నన్ను కొట్టించి నా దగ్గర ప్రామిసరీ నోటు రాయించుకున్నారు. అది నాకు అంగీకారం లేదు, నాకు ఇష్టం లేదు, నన్ను భయపెట్టే చేయించుకున్నారు. అది నేను అంగీకరించలేదు. దానికి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద ఆగ్రహించి, నాకే ఎదురు చెప్తామని ఆగ్రహించి నా మీద తప్పుడు కేసు పెట్టాలని లక్ష్మీరెడ్డి గారిని చెప్పగా ఆమె బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో నా పైన అక్రమంగా తప్పుడు కేసుని బనాయించింది. అంటే కొన్ని సంవత్సరాలుగా నేను ఆదాల ప్రభాకర్ రెడ్డి కోసం నేను కష్టపడి పనిచేస్తుంటే నాకే ఈ పరిస్థితి ఎదురైతే ఇంకా ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేసే ఏ నాయకుడికైనా ఈ ఎలా ఉంటుంది? అందుకే ఆయన దగ్గర ఏ నాయకుడు కూడా నిలబోడు కూడా. థ్యాంక్ యూ.